హాయ్ అండి. ఎక్కడ ఏంటి ఇదని చూస్తున్నారా? సాయిబాబా టెంపుల్ అండి. అక్కడో ఇక్కడో ఎక్కడో కాదు, మొన్న చెప్పా కదా డిండి అని. ఆ డిండి డ్యామ్కి వెళ్తుంటే ఇది మరి దూరం ఏం కాదు, బస్ స్టాప్ నుంచి కొంచెం నడుచుతూ వెళ్ళొచ్చు. బస్ స్టాప్ నుంచి బస్ స్టాప్కి దగ్గరలోనే ఉంది. ఇది సాయిబాబా టెంపుల్ అండి. ఎంత పెద్దగా ఉందంటే చూస్తే అసలు ఇంత పెద్దగా టెంపులా అనిపిస్తుంది. చాలా పెద్దగా ఉంది. ఇది మొత్తం బయట సరౌండింగ్స్ మొత్తం ఇది బయట కూర్చోవటానికి ఎంతమంది వచ్చినా కాసేపు కూర్చొని రిలాక్స్ అవ్వటానికి. ఈ ఈ జాలి చూసారా, ఇక్కడ ర్యాబిట్స్, ప్యారెట్స్ ఉన్నాయి. ఇది లోపలికి వెళ్ళడానికి ఇటు నుంచి లోపలికి వెళ్ళవచ్చు. చూడండి, ఇలా పైకి ఎక్కితే లోపల దేవుడు ఉన్నాడు. పైకి వెళ్ళాలి. ఎంత పెద్ద టెంపుల్, చూడటానికి బయట ఎంత పెద్దగా ఎలా ఉందో ఇక్కడ కూర్చుంటే కూడా అంతే పీస్ఫుల్గా ఉంది. ఎంతసేపు కూర్చున్నా ఇంకాసేపు కూర్చుందాం, ఇంకాసేపు ఉందాం అన్నట్టుగానే అనిపిస్తుంది. ఇక్కడ అంత బాగుంది. ఇది లోపలికి వెళ్తే ఇక్కడ చూడండి ఎంత నిశ్శబ్దంగా, అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే, ఎన్ని బాధలున్నా, మైండ్ ఎంత టెన్షన్స్ ఎలా ఉన్నా ఇక్కడ వచ్చి ఒక 10 minutes కూర్చుంటే మైండ్ ఎంత రిలాక్సింగ్గా ఉంటుందో. మిడిల్లో బాబా విగ్రహం ఇలా ఉంది, పైన ఫ్లవర్లా అంత ఉంది. బాబాకి ఎదురుగా గణపతి పెట్టారు. అక్కడే ఆ విగ్రహం కిందికి దిగి పక్క సైడ్కి వస్తే బాబా కూర్చొని మంట చూస్తున్నట్టు మనం మూవీస్లో చూస్తాం కదా, అలా ఉంది. కానీ ఈ బాబా విగ్రహం మాత్రం అసలు విగ్రహమా నిజంగా మనిషి అక్కడ కూర్చున్నాడా అన్నట్టుంది. నాకు డౌట్ వచ్చి ఒకసారి టచ్ చేసి కూడా చూశాను. విగ్రహమే, కానీ చూస్తుంటే మాత్రం అక్కడ నిజంగా ఎవరో బాబా నిజంగా కూర్చొని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. చూసారు, అందుకే మీకు మళ్ళీ జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను. బయటికి అక్కడ నుంచి బయటకు వస్తే గణపతి, ఏ గుడిలో అయినా గణపతి విగ్రహం ఖచ్చితంగా ఉండాల్సింది ఉంటుంది కదా, అదే. అలా ఎంత పీస్ఫుల్గా, చాలా పెద్దగా ఉంది. ఎంతమంది వచ్చినా కూర్చోవచ్చు. కానీ మీరు ఒకసారి వచ్చి చూస్తే మాత్రం మీకు అర్థమవుతుంది, ఇలా ఫోన్లో కాకుండా. అంత బాగుంది, ఎంత పెద్దగా ఉందో అంత పీస్ఫుల్గా కూడా ఉంది. ఇక్కడ ఇది చూసారా, ర్యాబిట్స్ ఎంత బుడ్డిగా క్యూట్గా ఎంత బాగున్నాయి. కానీ నాకు పట్టుకోవాలంటే భయం వేసింది, అవి ఎగురుతున్నాయి. కాకపోతే అమ్మాయిని అడిగి ధైర్యం చేసి ఒకసారి టచ్ అయితే చేశాను. మీకు వీలున్నప్పుడు ఇక్కడికి డ్యామ్ చూడడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ టెంపుల్కి కూడా వెళ్ళండి. మీకు తెలుస్తుంది ఎంత పీస్ఫుల్గా, ఎంత బాగుందో. ఓకే.